బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, అనుకోకుండా బెల్లంతో పెసరట్లు తినాలనిపించింది, అందుకే వెంటనే చేసేసాను అనమాట. చాలా బాగుంటుంది. చాలా సంవత్సరాలుగా అయితే చేశాను. ఆ ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. ముందుగా అయితే పెసలను అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టేసి మిక్సీ చేసి ఇలా పెట్టుకున్నాను. దీంట్లోకి ఉప్పు అయితే వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకొని దోశల్లా వేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో తిన్నాను, మళ్ళీ గుర్తొచ్చిందని చేశాను. బెల్లం పాకం అయితే రెడీ చేసుకున్నాను. బెల్లం పాకం అయిపోయాక దోశలు అయితే వేసిస్తున్నాను. ఇగోండి, ఉప్పు వేసేసి కలిపేసి దోశ వేసేయడమే. దలసరగా వేసుకోండి, పలచగా అయితే అస్సలు బాగోదు. కొంచెం దలసరగా వేసుకోండి. నేనైతే బటర్ వేస్తున్నాను. బటర్, నెయ్యి, నూనె ఏదైనా సరే బాగుంటుంది అనమాట. నేనైతే బటర్ వేసి కాల్చుతున్నాను. రెండు పక్కలైతే ఇలా బాగా కాల్చుకున్నాను. చెప్తున్నాను కదా, ఎప్పుడో తిన్నది ఇప్పుడు గుర్తొచ్చింది అనేసి ఎప్పటి నుండో చేయాలనుకుని ఇప్పుడు చేసేసాను అనమాట. ఇలా కాలాక ప్లేట్ లోకి తీసుకుని మళ్ళీ ఒక దోశ అయితే వేసుకుంటున్నాను. మీకు ఎన్ని దోశలు వస్తే అన్ని దోశలు వేసుకోండి. కొంచెం దలసరిగా వేసుకోండి. దాంట్లో బియ్యం కానీ ఏమి కలపొద్దు. నార్మల్ గా పెసలే వేసేసి మిక్సీ చేసేయండి. ఇదిగోండి, నేనైతే పెసరట్లోకి ఇలా బెల్లం పాకాన్ని అయితే వేస్తున్నాను. మరీ పలచగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండదు, నార్మల్ గా ఉండాలన్నమాట. బెల్లం పాకం వచ్చేసి నేను చెప్పాను కదా, దోశ మాత్రం కొంచెం దలసరిగా ఉండాలి. ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకొని బెల్లం పాకం అయితే వేసుకొని దీన్ని పక్కన పెట్టేశాను అనమాట 10 minutes. మీలో ఎంతమంది బెల్లం పెసరట్ కాంబినేషన్ తిన్నారో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఒక్కొక్కటిగా పెట్టి బెల్లం పాకం అయితే వేసేసాను అనమాట. నాకైతే 4 దోశలు అయితే వచ్చాయి. పెసరట్లు అయితే వచ్చాయి అనమాట. చూడండి ఎంత జ్యూసీగా, చాలా బాగా వచ్చాయి అనమాట. చాలా స్మూత్ గా, టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా వేసి తింటేనే బాగుంటుంది. ముంచుకొని తినే కంటే ఇలాగా వేసేసి 10 minutes ఉంచిన తర్వాత తింటే బాగుంటుంది. స్పూన్ తో తిన్నాను. స్పూన్ తో తింటే తిన్నట్టు అనిపించలేదు, అందుకే చేతితో తీసేసి మరీ తింటున్నాను అనమాట. చాలా బాగా కుదిరింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోయిన వాళ్ళు ట్రై చేసుంటే ఎలా ఉందో ఏంటో అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.